20 లక్షల ఉద్యోగాల 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. చంద్రబాబే కాదు, లోకేష్ కూడా ఇదే మాట చెప్పిండు కదా ఓట్లకు ముందు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఇక అటు పెద్దబాబు ఇటు చిన్నబాబు ఇద్దరు బాబులు అన్నాక ఇక మా పిల్లలకు జాబులే జాబులు జాబులే జాబులు అని సంబుర వాడుకుంటా ఓట్లేసిండ్రాయే. అయితే ఇప్పుడు ఈ అక్క చూడండి, వాళ్ళ కొడుకు కోసం చంద్రబాబును కొలువు అడిగితే బాబు ఏం జాబ్ ఇచ్చిండో. సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చున్నారు సార్. ఒక ఆటో ఇప్పించండి. అంటే చంద్రబాబు ఇస్తానన్న 20 లక్షల జాబుల్లో ఆటో నడుపుడు కూడా ఉన్నదా? లేకుంటే 20 లక్షల కొలువులు ఇస్తానన్న మాటను మరిచిపోయి ఎట్లా నేను గెలిస్తేని ఇప్పుడు పబ్లిక్ తో నాకేం పని అని అనుకున్నాడో తెలియదు. కానీ డిగ్రీ అయిపోయింది సారు, నా కొడుకు కొలువు కావాలి అని అడిగితే ఆటో కొనియండి అని చెప్తున్నాడు ఈజనరీ చంద్రబాబు. అంటే ఈ లెక్కన డిగ్రీ చదివిన వాళ్ళకు చంద్రబాబు ఇచ్చే కొలువు ఆటో డ్రైవర్ అన్నమాట. అన్నట్టు పబ్లిక్ చంద్రబాబు అంటే ఐటీ అంటారు, విజనరీ అంటారు కదా, మరి డిగ్రీ చదువుకున్న ఆయనకి ఏదన్నా మంచి కొలువు పెట్టియొచ్చు కదా, ఆటో కొనియమని చెప్పుడేంది అని మమ్మల్ని అయితే అడగకండి సరేనా. అట్లనే ఆ ఆటో కొనుక్కున్న ఫ్రీ బస్సు చేయబట్టి పాపం ఆటో డ్రైవర్ అన్నకు గిరాకీ కాకపోతే ఎట్లా బతుకుతాడు అని కూడా అడగకండి సరేనా. ఇగో గిట్లున్నదులా బాబు జాబు కథ.